ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పూర్తిగా అబద్ధాలనే ప్రచారం చేస్తున్నారు. ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీని ఓడించడమే లక్ష్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం సాగిస్తూ ప్రజలను భయపెట్టే పనికి పూనుకున్నారు. ఈ చట్టంపై నల్సార్ లా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం సునీల్ కుమార్ సవివరమైన వ్యాసం రాశారు. ఈ వ్యాసం చదివితే ఆ యాక్ట్ మీద ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోతాయి. సునీల్ కుమార్ రాసిన వ్యాసం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. దాని వివరాలు ఈ వీడియోలో మీకోసం. ప్రస్తుతం ఉన్న విధానానికి కొత్త చట్టం వస్తే మార్పులు ఏమిటి? ప్రస్తుతం భూమి హక్కు నిర్ణయించేది విక్రయ దస్తావేజులే. భూమి కొన్నవాడి వద్ద ఆ భూమి చరిత్ర అంతా ఉండదు. ఇప్పుడు కొన్నాడు, ప్రభుత్వానికి పన్ను కట్టాడు కాబట్టి అతనదే భూమి అని ఒక అంచనా మీదే వ్యవస్థ నడుస్తుంది. దీనిని ప్రెజెంప్టివ్ ల్యాండ్ టైటిలింగ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు వస్తున్నది కన్క్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ సిస్టమ్. అంటే ప్రభుత్వం అన్ని పరిశీలించి భూ హక్కు పత్రం ఇస్తుంది. ఇక ఈ లావాదేవీల వెతుకులాట ఎప్పుడో 1930లో మా తాత కొన్నాడని ప్రతిసారి నిరూపించే పనిలేదు. ప్రస్తుతం సిస్టంలో భూమి మీద హక్కులను ఎవరూ రిజిస్టర్ చేయటం లేదు. కేవలం దాని మీద జరిగిన లావాదేవీలను మాత్రమే రిజిస్టర్ చేస్తారు. కానీ లావాదేవీల మీద కోర్టుకు వెళ్లడం చాలా సులువు. కొత్త చట్టం ప్రకారం లావాదేవీల మీద కాకుండా భూమి మీద హక్కుల మీద దావా వేయాలి. అంటే అది ప్రభుత్వం ఇచ్చిన భూ హక్కు పత్రం మీద వేసినట్లు. భూ యజమాని మీద కాదు. ప్రభుత్వం ఆ వాద్యంలో చేరుతుంది. అంటే ఆ వాద్యం వ్యవహారం మీద తలకాయ నొప్పి ప్రభుత్వం పడుతుంది. ప్రజలకు కోర్టుల చుట్టూ తిరిగే పనిలేదు. ఇక్కడ ప్రభుత్వం టైటిల్ ఇవ్వడమే కాదు, దానికి గ్యారంటీ కూడా ఇస్తుంది. ప్రస్తుతం ఏదైనా కారణాలతో కొత్తగా వ్యాజ్యం వేసిన వ్యక్తిదే భూమి అని తేలితే అంతకుముందు భూమి కొన్న వ్యక్తి ఆ భూమితో పాటు అతను కొనడానికి పెట్టిన డబ్బు కూడా కోల్పోతాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు మాఫియా ప్రవేశిస్తుంది. హత్యల దాకా కూడా పరిస్థితులు వెళ్తున్నాయి. కొత్త చట్టం ప్రకారం ఎవరూ నష్టపోయే పరిస్థితి ఉండదు. భూమి విలువ ప్రకారం పరిహారం ప్రభుత్వమే ఇస్తుంది. ప్రస్తుతం ఎక్కువ ధరకు భూమి కొని తక్కువ ప్రభుత్వానికి చూపుతారు. ఆ నల్ల డబ్బు మీద పన్ను కట్టకుండా ఉండవచ్చని ఆశతో. కానీ కొత్త చట్టం వలన ఎంత ధరకు కొంటే అంత ధర ప్రభుత్వానికి చెప్పకపోతే భవిష్యత్తులో ఏదైనా వివాదం వచ్చినప్పుడు నష్టపోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో ఉంటుంది. వేరే వేరే రికార్డులలో ఉన్న పేర్లలో పలు వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కారం అవుతాయి. ఈ టైటిల్ రిజిస్టర్నే చట్టపరంగా కన్క్లూజివ్ రికార్డ్ అని పిలుస్తారు. అదే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రెజెంటివ్ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కన్క్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరు అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం ఉండదు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త శకం నమోదు కానుంది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్ టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. పలు మార్పుల తర్వాత ఇటీవలే దానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చెబుతుంది. ఈ ఆలోచనలు అందిపుచ్చుకొని దాన్ని ఆచరణలోకి తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ సఫలీకృతమైంది. గత ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అమల్లోకి వచ్చింది. ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కి పైగా రికార్డులు ఉన్నాయి. గ్రామ స్థాయిలో 1B, అసైన్మెంట్, ఈనాం వంటి 11 రిజిస్టర్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్ రిజిస్టర్, పంచాయతీ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివాద రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా చట్టపరంగా ఏది కూడా తుది రికార్డు కాదు. రికార్డులలో పేరున్నా వేరే వాళ్ళు అది తనదని అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదే అని పూర్తి భరోసా లేదు. టైటిలింగ్ చట్టంలో భూ యజమానులకు తమ భూములపై భరోసా వస్తుంది.